ఏమండి అమిత్ షా గారు, మీరు 90 రోజులు ఏదైతే సోహరాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో జైల్లో ఉండి రావడం జరిగింది. మీరు ఈ సీఎం, పీఎం మరియు మంత్రులను తొలగించే బిల్ తీసుకొచ్చి క్రైమ్ని తగ్గిస్తాను, పారదర్శకత పెడతానంటున్నారు. అసలు మీరు భారతదేశ హోంశాఖ మంత్రిగా ఉండడానికి అర్హులు కాదు అని చెప్పి లోక్సభలో కేసీ వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ ఎంపీ చురకలంటించడం జరిగింది. అసలు కేసీ వేణుగోపాల్ గారి మధ్య మరియు అమిత్ షా గారి మధ్య జరిగిన చర్చ పూర్తిగా నేను మీ అందరికీ వివరిస్తాను. కానీ దానికంటే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ప్రపంచం నలుమూలల అసలు మన భారతదేశంలో ఏ విధంగా అయితే హోంశాఖ మంత్రి వర్యులు ఉన్నారో వారు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఏం జరిగింది, వారు ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఏదైతే ప్రతిపక్షాలు కుట్ర ఉందని చెప్తున్నారో దయచేసి ప్రతి ఒక్కరికి తెలిసేలా మీరు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఒకసారి మన కేసీ వేణుగోపాల్ గారు, ఎంపీ గారు ఏం మాట్లాడారో చూద్దాం. సార్, బీజేపీ పీపుల్ ఆర్ టెల్లింగ్ దిస్ బిల్ ఇస్ టు బ్రింగ్ morality in politics. Can I ask a question to the honorable home minister? When he was the home minister of Gujarat, he had been arrested, sir. Whether he took the morality of that point of time. ఏదైతే ఈ 3 కొత్త బిల్లులు తీసుకొచ్చి చట్టాలు చేయాలని అమిత్ షా గారు కోరడం జరిగిందో ఆ బిల్లులకు సంబంధించి పూర్తి వివరణ అనేది అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోలో పొందుపరుస్తున్నాను. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్ కొరకు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.